పహల్గామ్ దాడిపై అఖిలపక్ష భేటీ ముగిసింది. 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. రాజ్నాథ్ అధ్యక్షతన భేటీ జరిగింది. అయితే దాడిని అన్ని పార్టీల నేతలు ఖండించారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామంటున్నారు రాహుల్ గాంధీ. కశ్మీర్లో శాంతిని నెలకొల్పాల్సింది అంటున్నారు ఖర్గే. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, పహల్గామ్ దాడిపై అఖిలపక్ష భేటీ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏ విధంగా కొనసాగింది భేటీ? ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకుంది, ఎందువల్ల ఈ ఘటన జరిగింది, లోపాలు సహా తదనంతర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. అలాగే ఉగ్రదాడికి దారితీసిన లోపాలు, అలాగే పునరావృతం కాకుండా తీసుకుంటున్న భద్రతా చర్యలకు సంబంధించి, సెక్యూరిటీ పరంగా అవలంబిస్తున్న విధానాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ స్పెషల్ డైరెక్టర్ అలాగే హోంశాఖ అధికారులు అఖిలపక్ష నేతలకు వివరించడం జరిగింది. అలాగే అఖిలపక్ష నేతలు కూడా ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని చెప్పి ఇటు మళ్ళీ ఈ తరహా ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, అలాగే జమ్మూ కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో ఇకపై ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకున్న కేంద్రం ఇక అఖిలపక్ష నేతలకి ఉగ్రవాదాన్ని సహించలేదని చెప్పిన నేపథ్యంలో త్వరితగతిన సైనిక పరమైన చర్యలను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.